Good evening to one and all. My name is Sai Sharath Kumar Polimera. I am studying MS Electronics and Instrumentation in SK University. Today's topic is about how to calculate the load in the house or how to calculate the electricity bill in the house. Okay, in this session, we are going to learn how to calculate the power load in a house, and also we can able to calculate how much power we are consumed per day and as well as per month, and also we can able to check the electrical bill is correct or not. To calculate the power, there is a formula, that is power formula. The power is I square r, that current square r. But we know the voltage and the current value because in our India the voltage is in every house is fixed, that is 240 volts. In other countries the voltage is around 120 volts to 140 volts. So according to Ohm's law, V is equals to IR, then R is equals to V by I. Then substitute the R value in power formula, that is power is equals to I square into V by I. Then I and I gets cancelled. We got the power formula P is equals to I into V. Here, these three are the power formulas. Okay. Uh, as we know the voltage because it is fixed in all over our country, that is 240 volts. Let us take an example, a fan with 0.5 amps current. Then calculate the amount of power used by the fan for 10 hours. ఇప్పుడు um, ఇప్పుడు మనకి పవర్ ఫార్ములా ఉంది P ఈక్వల్స్ టు I ఇంటూ V అనేది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత పవర్ యూస్ చేస్తుంది ఫ్యాన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు ఫ్యాన్ ఎంత అమౌంట్ కరెంట్ని రిక్వైర్ చేస్తుంది అంటే 0.5 amps అనే కరెంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని రిక్వైర్ అవుతుంది అంటే, అప్పుడు మనం ఏం చేస్తాము, పవర్ ఫార్ములా ప్రకారం P ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ V కాబట్టి గివెన్ దట్ ఫ్యాన్, ఇప్పుడు లెట్ us అజ్యూమ్ ఫ్యాన్ ఒక 1 amp కరెంట్ని రిక్వైర్ చేస్తుంది అనుకుంటే, సారీ 0.5 amps ని రిక్వైర్ చేస్తుంది అనుకుంటే వోల్టేజ్ ఎంత 240 volts. అకార్డింగ్ టు ద పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ V కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు I ఎంత 0.5 amps. తర్వాత అక్కడ వేసుకుంటాము, తర్వాత V అంటే 240 volts. 0.5 ఇంటూ 240 volts ని క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు పవర్ వస్తుంది మనకు. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 120 watts అంటాం. కానీ క్వశ్చన్లో ఏం అడిగినారు మనకు, ఫ్యాన్ 10 గంటలు తిరిగితే ఎంత ఎంత పవర్ ఖర్చు అవుతుంది అని. కాబట్టి ఇది ఒక 1 hourకి మాత్రమే, కాబట్టి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఫర్ 10 hours. సో ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే 10 hours. కాబట్టి ద పవర్ కన్జ్యూమ్డ్ బై ద ఫ్యాన్ ఆఫ్ 0.5 amps ఫర్ ద 10 hours ఈజ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1200 watt hours. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఇందులో మనకేం తెలుసు, కరెంట్ తెలుసు, వోల్టేజ్ తెలుసు. కరెంట్ తెలుసు, వోల్టేజ్ తెలుసు కాబట్టి మనం పవర్ని క్యాలిక్యులేట్ చేసినాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు పవర్ తెలుసు, వోల్టేజ్ తెలుసు, మనకు కరెంట్ తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకున్నాము, లెట్ us అజ్యూమ్ పవర్ ఈజ్ 120 watts అండ్ ద వోల్టేజ్ ఈజ్ 240 volts. దెన్ ద కరెంట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్. అప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు P బై V అవుతుంది ఫార్ములా. అలాంటప్పుడు ఏం చేస్తాం, పవర్ ఎంత 120 watts డివైడెడ్ బై వోల్టేజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ 240 volts, దట్ ఈస్ క్యాలిక్యులేట్ చేస్తే 0.5 amps వస్తుంది. ఒకవేళ మనకు పవర్ తెలుసు, కరెంట్ వాల్యూ తెలుసు, వోల్టేజ్ వాల్యూ తెలియదు, అప్పుడు మనం ఏం చేస్తాం, అండ్ ఆల్సో వి నో ద బోత్ పవర్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ, అండ్ దెన్ వి ఫైండ్ ద వోల్టేజ్. మీన్స్ voltage formula V is equals to P by I. P is equals to 120 watts and the current value is 0.5 amps. Then the voltage is 120 divided by 0.5, that is the voltage is 240 volts. ఇలా మనం ఇక్కడ ఇక్కడ ఉంది, ఇది మనకు డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఫార్ములాని ప్రకారంగా ఇప్పుడు మనకు పవర్ తెలియదు, కరెంట్ తెలుసు, వోల్టేజ్ తెలుసు అన్నప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాం, P ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ Vని. ఒకవేళ మనకు పవర్ తెలుసు, వోల్టేజ్ తెలుసు అనుకుంటే మనం వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్. ఓకే, తర్వాత మనకు పవర్ తెలుసు, కరెంట్ తెలుసు, సో వెన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ ఆన్ దట్ టైమ్ వీ యూస్ దిస్ థర్డ్ ఫార్ములా. ఓకే ఓకే, let us take another example. For example, in a house
there is an AC, fan, tube light and 1 HP motor. ఇవన్నీ ఒక 10 గంటలు వరుసగా అంటే ప్రతిరోజు ఒక 10 గంటలు యూజ్ చేస్తున్నాం అనుకుంటే మనము అక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఇన్ ఏ హౌస్ దేర్ ఈజ్ అన్ ఏసీ, ఫ్యాన్, ట్యూబ్ లైట్, 1 HP motor are there and they are working for 10 hours per a day, then the problem is to calculate the load in the house and also calculate the power consumed per day and per month అన్నారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, లోడ్ ఎంత, మన హౌస్ మొత్తానికి 4 డివైజెస్ 10 hours వర్క్ అవుతున్నాయి, హౌస్ యొక్క లోడ్ ఎంత కనుక్కోవాలా, తర్వాత పర్ డేకి ఎంత కరెంట్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కనుక్కోవాలా, తర్వాతది థర్డ్ క్వశ్చన్ ఇస్ పర్ మంత్కి ఎంత ఎంత పవర్ యూస్ చేస్తున్నాం అనేది కూడా కనుక్కోవాలా. ఓకే, దానికి ఇప్పుడు కరెంట్ రీడింగ్స్ ఇలా ఉన్నాయనుకుందాం. ఏసీకి 20 amps అంటే రిక్వైర్డ్ అవుతుంది అనమాట. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్కి కరెంట్ అనేది రిక్వైర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటాము, ఏసీ రన్ కావాలా అంటే 20 amps కరెంట్ కావాలి, తర్వాత ఫ్యాన్ వర్క్ కావాలంటే 2 amps వర్క్ రిక్వైర్ అవుతుంది, తర్వాత ట్యూబ్ లైట్ కావాలంటే నెక్స్ట్ 1 amp రిక్వైర్ అవుతుంది. అలాగా 1 HP మోటార్ రన్ కావాలంటే 6 amps రిక్వైర్ అవుతుంది కరెంట్. ఇలా అనుకున్నప్పుడు ఫస్ట్ ఏసీని తీసుకుంటాం. వి నో ద పవర్ ఫార్ములా దట్ P is equals to I into V. ఆల్వేస్ వోల్టేజ్ ఇస్ కాన్స్టెంట్ త్రూ ఆల్ ఓవర్ ఇండియా, కాబట్టి 240 volts. హియర్ ఐ అంటే ఏమి, కరెంట్ వాల్యూ ఎంత, ఏసీకి 20 amps అనుకున్నాం. ఓకే, వోల్టేజ్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి 240 volts. దెన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద పవర్. P is equals to 20 amps into 240 volts. The power required for an AC is P is equals to 4800 watts. ఇది 20 into 240 చేస్తే 4800 watts వస్తుంది. బట్ కానీ మనకి ఏం క్వశ్చన్లో అడిగినాడు, బట్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ ఫర్ 10 hours. 10 గంటలు ఒకటేసారి ఏసీ 10 గంటలు రన్ అయితే మనకి ఎంత కరెంట్ ఎంత పవర్ కాలుతుంది అనేది క్వశ్చన్ అడిగినారు. కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వాట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ హవర్స్. నెంబర్ ఆఫ్ హవర్స్ ఎన్ని, 10 hours కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు 48,000 watt hours అంటున్నాం. తర్వాత ఫ్యాన్కి, నెక్స్ట్ ఫ్యాన్కి కూడా సేమ్ అంతే. మనం ఏమనుకున్నాం, ఫ్యాన్కి కరెంట్ రిక్వైర్డ్ టు రన్ ద ఫ్యాన్ అంటే 2 amps అనుకున్నాం. వోల్టేజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి 240 volts. అకార్డింగ్ టు ద పవర్ ఫార్ములా P is equals to I into V. Then P is equals to 2 amps into 240 volts. Then the power required for a fan is P is equals to 2 into 240 means 480 watts. But in the question, it's run for 10 hours. So that the power required for the 10 hours is P is equals to same 480 into number of hours, that is 480 into number of hours means 4800 watt hours. Okay, next one is tube light. According to the power formula I into V, the current required to glow a tube light means I is equals to 1 amp and the voltage is always constant, that is 240 volts. Okay, then the power P is equals to 1 amp into 240 volts, that is power is 240 watt. But in the question is for 10 hours kabatti, so P is equals to 240 watt into number of hours, that is 10 hours, that is 2400 watt hours. And next one is 1 HP motor. The current required to run the 1 HP motor is 6 amp. Then the voltage is always constant, that is 240 volts. Okay, then the power is equals to I into V. On that formula, and based on that formula, P is equals to 6 amp into 240 volts, that is P is equals to 1140 watt. But in the question it turns for 10 hours, so P is equals to 1140 watt into number of hours, that is 10 hours. P is equals to 11,400 watt hours. ఇక్కడికి మనకు ఒక పార్ట్ అయిపోయింది. ఇంకో పార్ట్ అవ్వలేదు. ఇక్కడికి మనం ఏం క్యాలిక్యులేట్ చేసినామంటే తర్వాత ఇన్ దిస్ క్వశ్చన్ దేర్ ఈస్ అనదర్ వన్ దట్ క్యాలిక్యులేట్ ద టోటల్ లోడ్ ఇన్ ద హౌస్ అన్నారు. అంటే టోటల్ గా హౌస్ లో ఎంత లోడ్ ఉంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. కాబట్టి టు క్యాలిక్యులేట్ ద టోటల్ లోడ్ ఇన్ ద హౌస్ వి మస్ట్ యాడ్ ఆల్ ద డివైజెస్ పవర్, దెన్ వి గాట్ ద టోటల్ లోడ్ ఇన్ ద హౌస్. అంటే అంతే కదా, ఇప్పుడు మనకి 4 డివైజెస్ ఉన్నాయి. ఏమేమి, ఏసీ, ఫ్యాన్,
ట్యూబ్ లైట్ అండ్ 1 HP మోటార్. ఈ 4 డివైజెస్ ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తాయో ఆ అంత పవర్ ని కలిపి దాన్ని మనం లోడ్ అంటున్నాం. ఓకే, ద పవర్ ఆఫ్ అన్ ఏసీ ఈస్ 4800 వాట్స్ అన్నాం. తర్వాత పవర్ ఆఫ్ అన్ ఫ్యాన్ ఈస్ 480 వాట్ అన్నాం. తర్వాత పవర్ ఆఫ్ అన్ ట్యూబ్ లైట్ ఈస్ 240 వాట్. ద పవర్ ఆఫ్ అన్ 1 HP మోటార్ ఈస్ 1140 వాట్. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, టోటల్ లోడ్ అనేది వస్తుంది, హౌస్ యొక్క టోటల్ లోడ్. ద టోటల్ లోడ్ ఈస్ 6660 వాట్ అంటున్నాం. ఎందుకు, నెంబర్ ఆఫ్ డివైజెస్ యొక్క పవర్ అన్నిటినీ యాడ్ చేయడం ద్వారా మనకి టోటల్ లోడ్ అనేది వచ్చింది. ఇక్కడికి మనకి క్వశ్చన్లో ఉండే ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఏమన్నారు, క్యాలిక్యులేట్ ద టోటల్ లోడ్ ఆఫ్ అన్ హౌస్ అన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్, క్యాలిక్యులేట్ ద హౌ మచ్ పవర్ కన్జ్యూమ్ దట్ ఏ డే అన్నారు. అంటే ఇది డేలో ఎన్ని హవర్స్ యూస్ చేస్తున్నాం మనం, ప్రతి డివైస్ని 10 హవర్స్ యూస్ చేస్తున్నాం. కాబట్టి ద టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ పర్ డే అంటే ఏమవుతుందంటే టోటల్ లోడ్ ఇన్ ద హౌస్ ఇంటూ నెంబర్ ఆఫ్ హవర్స్. నెంబర్ ఆఫ్ హవర్స్ అంటే ఏమి, డైలీ 10 హవర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ద పవర్ కన్జ్యూమ్డ్ పర్ డే ఈజ్ 6660 ఇంటూ 10 hours, that is 66,600 వాట్ హవర్స్ డైలీ మనం పవర్ ని యూస్ చేస్తా ఉన్నాం. తర్వాత ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏమన్నారు, క్వశ్చన్ లో ఇంకొకటి, పర్ మంత్ కి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము పవర్ ని కనుక్కోండి అని చెప్తున్నారు. అలాగే పర్ మంత్ కి అంటే ఇప్పుడు పర్ డేకి ఎంత వచ్చింది, 66,660 వాట్ హవర్స్ మనం యూస్ చేస్తున్నాం. అలా డైలీ యూస్ చేస్తున్నాం కాబట్టి మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి, జనరల్ గా 30 days. సో కాబట్టి ద పవర్ కన్జ్యూమ్ పర్ ఏ డే ఇంటూ 30 days. ద పవర్ కన్జ్యూమ్ పర్ 1 month ఏమవుతుంది అప్పుడు, 6600 ఇంటూ 30 days అంటే ఎంత వస్తుంది, 19,98,000 వాట్ హవర్స్ వస్తుంది పర్ మంత్ కి. ఇలాగా. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్లో ఏమొస్తుంది, వాట్ హవర్స్ లో రాదు, ఓన్లీ యూనిట్స్ లో మాత్రమే వస్తుంది. సో కాబట్టి మనం ఈ వాట్ హవర్స్ ని యూనిట్స్ లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనకి ఎన్ని వాట్స్ అయితే ఒక యూనిట్ లో అని తెలిసి ఉండాలి. కాబట్టి 1000 watts ఈజ్ ఈక్వల్ టు 1 unit అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ పర్ డేకి ఎంత వచ్చింది మనకు, 66,600 వాట్ హవర్స్ ని పర్ డేకి కన్జ్యూమ్ చేస్తున్నాం మనం పవర్ ని. దాన్ని ఇప్పుడు మనము యూనిట్స్ లో చేంజ్ చేసుకుంటాం. ఎలా యూనిట్స్ లో చేంజ్ చేసుకుంటాం అంటే 66,600 డివైడెడ్ బై 1000 units అనుకుంటే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే వస్తుంది. దట్ ఈస్ 66.6 units పర్ డే మనం పవర్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం అంటే వాడుకుంటున్నాం. అలాగే మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ మంత్ అంటే 1998 యూనిట్స్ ని మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనకి అంటే ఎలక్ట్రిసిటీ బిల్లో నెంబర్ ఆఫ్ యూనిట్ కన్జ్యూమ్డ్ అనేది పైన ఇస్తారు. ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని మనం యూనిట్ వాల్యూ యూనిట్ ప్రైస్ ఎంత ఉంది అనే దాన్ని కనుక్కొని దాంతో మల్టిప్లై చేస్తే మనకు వచ్చిండే ఎలక్ట్రిసిటీ బిల్ కరెక్టా లేకుంటే తప్ప, ఏమన్నా ఎక్కువ వచ్చిందా లేదంటే తక్కువ వచ్చిందా అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇలా మనం ఎలక్ట్రిసిటీ బిల్ని కనుక్కోవచ్చు, కరెక్ట్గా వస్తుందా రావటం లేదా. ఒకవేళ ఒక్కొక్కసారి మన ఎలక్ట్రిసిటీ బిల్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా పెరగవచ్చు లేదంటే తగ్గొచ్చు. అది ఎలా, మన ఇంట్లో యూస్ చేసే డివైజెస్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్గా ఎన్ని హవర్స్ యూస్ చేస్తున్నాము అనే దాన్ని తీసుకొని మనకు ఆల్రెడీ దాని మీద ఉన్న రేటింగ్ తెలుస్తుంది, కరెంట్ రేటింగ్. ఇప్పుడు ట్యూబ్ లైట్ అయితే ఒక 1 amp, లేదంటే ఫ్యాన్ అయితే ఒక 2 amps అనో దాని మీద ఉంటుంది. దాన్ని చూసుకొని ఆ ఐ వాల్యూని మనం ఫిక్స్డ్ చేసుకుంటే ఆల్రెడీ వోల్టేజ్ ఎలాగో మనకి అందరికీ ఫిక్స్, ఎందుకు హౌస్లోకి వచ్చే వోల్టేజ్ అరౌండ్ 240 volts ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ తెలుస్తుంది, మనకి వి వాల్యూ తెలుస్తుంది. ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం పవర్ని ఆటోమేటిక్గా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాము. అదేవిధంగా దాంట్లో నుంచి లోడ్ వస్తుంది, దాంట్లో నుంచి పవర్ పర్ డేకి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది, అదేవిధంగా పర్ మంత్కి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో తెలుస్తుంది. సో ఆన్ దిస్ వే we calculate or check whether the electricity bill is correct or not. Thank you.